అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి. సోషల్ మీడియా ఆంధ్ర, తెలంగాణ, ఏపీ సోషల్ మీడియా. అట్లాగనే ఈ రోజున మనకు జరిగిన వార్తలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అనేది ఒకటే, ఆ తర్వాత అన్నీ తెలిసిపోతుంటాయి. ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియాల్సింది ఒక్కటే, మార్గం అనేది మనం తీసుకొస్తేనే ఆ మార్గానికి అనేదానికి మనము నిలబడగలుగుతాము. ఈ రోజున ఆర్టీసీ బస్సులో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు మహిళలని బండబూతులు తిడుతున్నారు. అది డిపో డ్రైవర్ని, కండక్టర్ని పట్టించుకోవటం లేదా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏందో తెలుసుకోవటం లేదా? ఇలాంటివన్నీ కూడా మేము ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడింది ఏందనేది ప్రతి ఒక్కళ్ళకి మేము ఇది పంపిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, చూసి మా సోషల్ మీడియాని ఆనందించి ప్రతి ఒక్కరికి కూడా ఎంతమందికి నచ్చితే అంతమంది టిక్కులు కొట్టాలని నేను కోరుకుంటున్నాము. అట్లాగని ఇక్కడ జరిగే ఈ ప్రతి ఒక్కటి కూడా అవినీతులు అనే దానికి పడుతున్నారు. అట్లాగానే మహిళలు, లేడీసు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి చాలా బాధాకరం అనిపిస్తుంది. మెట్రో స్టేషన్లో ఆడపిల్లలు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. నా పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారని కూడా తల్లిదండ్రులకు తెలియటం లేదు. అలాంటి స్థాయికి పిల్లల్ని బయటికి పంపించి పట్టించుకోలేని ఒక తల్లిదండ్రులు ఇజ్జతులు కాస్త పోతుంది. నా బిడ్డ ఎక్కడికి పోతుంది, చదువుకుంటుందా లేదా, బయట ఎంజాయ్ చేస్తుందా, మగపిల్లల మీద, ఆడపిల్లల మీద భుజాల మీద చేతులు వేసుకొని, వాట్లు వేసుకొని ప్రతి ఒక్క ఆడపిల్లలకి, చిన్న ఆడపిల్లలు ఉంటారు, వీళ్ళని చూసి ఆడపిల్లలు నేర్చుకుంటానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తప్పులు జరిగిన ఆర్టీసీ బస్సులో అయినా, అట్లానే మెట్రో స్టేషన్కైనా ఒక ఫోకస్ అనేది పట్టించుకోవాలి. అట్లాగని ప్రతి ఒక్క ఆడపిల్లలు అందరూ ఒకేలాగుండరు. నచ్చితే నాది అంటారు, నచ్చకపోతే నీది కాదు, నాది నాకే, నీది నీకే. అది పట్టించుకున్న వాళ్ళకే తెలిసిద్ది. మా బాధలు ఏందో మేం పడుతున్నాం కాబట్టి, మా బాధలు మేమే చూసుకుంటాం కాబట్టి మాకు ఎవరితో సంబంధాలు ఉండొద్దు అన్న పిల్లలకి కూడా ఇవన్నీ మాట్లాడుతున్నారు. పోలీసు గారు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా వాళ్ళను కూడా తీసి పక్కకు నెట్టేస్తున్నారు. భయపడటం లేదు. ఏ ఆడపిల్లలు కూడా, ఒక తల్లికి మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులని మనం కాపాడుకోవాలి. వాళ్ళ మాటకి మర్యాద అనేది మనం విలువ తీసుకొచ్చుకోవాలి అన్న కోరుకున్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా మెట్రో స్టేషన్లో, ఆర్టీసీ బస్సుల్లో, రోడ్ల మీద, పార్కుల్లో చాలామంది ఇబ్బందులు పడుతుంటే ఒక చిన్న ఆడపిల్లను కూడా చూడకుండా తాగి తందనాలాడి ఆ పిల్లని కూడా చంపేసిండ్రంటే, ఇలాంటి వాళ్ళ వల్ల రోడ్ల మీద ముచ్చట్లు, వాట్లు వేసుకుంటాము, మరీ అతి దారుణంగా తయారవుతున్నారు.
అలాంటి తల్లిదండ్రులు ఎట్లా కన్నారో తెలీదు, అలాంటి తల్లిదండ్రులు కడుపున ఎట్లా పుట్టారో తెలీదు. మా తల్లిదండ్రులు మేము చూసుకోవాలి, మా తల్లిదండ్రులకు మేము ఒక పేరు తీసుకొచ్చుకోవాలి. నాకు మ్యారేజ్ అయితే మా వారితో నేను కరెక్ట్ ఉండాలి, నాకు పిల్లలు పుట్టినా నా పిల్లలు కూడా నేను కూడా మా తల్లిదండ్రుల్లాగానే బతకాలి, బతికించాలి అన్న ఆలోచన ఏ ఆడపిల్లలకు కూడా, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు మగపిల్లలు అవుతున్నారు, మగపిల్లలు ఆడపిల్లలు అవుతున్నారు. ఆడపిల్లలు ఎట్లా ఉండాలి, మగపిల్లల మీద ఆడపిల్లలే ఎగబడుతున్నారు. ఇలాంటి రాత రాసి తీసుకొచ్చిండు. అట్లాగానే ఆర్టీసీ బస్ పాసులు అనేది వచ్చే నెలలో కార్డే వస్తుందని చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు భరాయించి కొట్లాట అయ్యినాక కూడా సంపేయటానికి కూడా ప్రయత్నించిందే కాకుండా మన ఆర్టీసీలో కూడా డ్రైవర్లు కండక్టర్లు అసహ్యంగా మాట్లాడుతున్న వల్ల కూడా చాలామంది ప్రజలకి బాధాకరం అనేది అనిపిస్తుంది. వాళ్ళు పడే కష్టానికి ఫలితం రాకుండా చేస్తుంది. మన ప్రభుత్వము మనకి ఏం చెయ్యాలని మనము గెలిచాము, మనం గెలిచి ప్రజలకి ఏమని చెయ్యాలని ఆలోచనలతోటి మనం పట్టించుకున్నామో దానికి కూడా సమాధానం లేకుండా అయిపోయింది. అట్లాగాని పోలీస్ ఆఫీసర్లు అంటే ఎవరికి ఉండాలి? పోలీస్ ఆఫీసర్లు అంటే ప్రజలకి పోలీస్ స్టేషన్లు ఎవరు ఏదన్నా కూడా ఊరుకోవద్దు. ఇది ప్రజలకు సంబంధించిన హక్కు, అధికారం అనేది పోలీసు గారు వాళ్ళ దగ్గర, మీడియా వాళ్ళ దగ్గర, ప్రభుత్వాల వారి దగ్గర, గవర్నమెంట్ ద్వారాగా, కోర్టు ద్వారాగానే మనకు అది వస్తుంది. ఆ సమాధానం అనేది ప్రతి ఒక్క కోర్టులకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ తప్పులు చేసిన వాళ్ళని కూడా లాగి గుంజుకుంటారు. కాబట్టి దానికి సమాధానం అనేది ప్రజలని పట్టించుకునేదే సమాధానము. ఆ సమాధానమే మన ప్రభుత్వానికి రాకపోతే ఆ పడే బాధ ప్రజలు పట్టించుకోలేని ప్రభుత్వాలు మహిళలని, ప్రజలని మోసాల మీద మోసంలో ఇరుక్కుంటూ పడుతున్నారంటే మన ప్రభుత్వం కరెక్ట్గా ఉంటేనే ఆ ప్రభుత్వం ప్రజలు కరెక్ట్గా ఉంటారు. ఆ ప్రజలే మాట్లాడితే ప్రభుత్వాలు ఉండవు. ఎందుకంటే ప్రజలకి మీరు ఏమని చెప్పి మీరు ఓటేపించుకున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఓటేపించుకున్న తర్వాత మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తాము, ఎక్కడ ఏ తప్పు జరిగినా ఏ ఇంటిని కూడా మేము మంచిగా చూసుకుంటాము అని చెప్పిన మాట రెండో మాట. మూడో మాట, ప్రతి ఒక్క ప్రజలకి మేము సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్క ఇల్లు లేని వాళ్ళకైనా, ఇల్లు ఉండే వాళ్ళకైనా ఇల్లు కట్టించి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించి మేము పట్టించుకునే మా ప్రభుత్వము, మేమున్నాము మీకు ఎదురుగా, మీకు ఏ ఆపదలు అనేది రానియకుండా చేస్తాము అనే చెప్పిన ప్రభుత్వము. మూడోది,
స్టేషన్లో మీ అవసరాలకి వాడుకుంటానికి పోలీస్ స్టేషన్లో. దేనికని మన పోలీస్ స్టేషన్లు అనేది మనం పెట్టుకున్నాము, దేనికోసము? అలాంటప్పుడు మీరు చదువుకునేది ఎందుకు? మీరు చదువుకొని ప్రజల్ని, మహిళల్ని, లేడీస్ని పట్టుకొని లాగుతూ తీసుకుపోతుంటే మరి మీకు పోలీస్ ఆఫీసర్లకు కూడా ఆ హక్కు ఎవరిచ్చారు? మీకు కోర్టు ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చిందా? ప్రజలు ఇచ్చారా? ప్రభుత్వం ఇచ్చిందా? పట్టించుకోవాలంటే పోలీస్ ఆఫీసర్లు ఎట్లా పట్టించుకోవాలి? దూరంగా ఉండి మీరు అడిగిన ఆన్సర్కి, వాళ్ళు మాట్లాడే మాటలకి, క్వశ్చన్కి ఆన్సర్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఒక మాట మాట్లాడితే మీరు 100 మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలకి వాళ్ళు పడే కష్టానికి ఫలితం లేకుండా అయిపోతుంది. మరి మీరు ఏం సాధిస్తున్నారు? ప్రజల్ని ఏమన్నా పట్టించుకుంటున్నారా? ప్రజలతో మీరు నడక అనేది వేస్తున్నారా? పోలీస్ ఆఫీసర్లు అంటే ఎట్లా ఉండాలి? నీతికి నిజాయితీగా నిలబడ్డాళ్లే పోలీస్ ఆఫీసర్లు అంటారు. దొంగతనాలుగా, దొంగలుగా, లంచాల మీద ఎగబడే వాళ్ళకి పోలీస్ స్టేషన్లు అనవసరమని ప్రజలు చెప్తున్నారు. అట్లాగానే ప్రజల్ని పట్టించుకోవటం లేదు. ఒక ఆడపిల్ల మీద చెయ్యేసేటప్పుడు మన ఆఫీసులో, మన పోలీస్ స్టేషన్లో కూడా మనకి ఆడపిల్లలు పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారు. మరి ఆ ఆడపిల్లల మీద కూడా ప్రజలు వచ్చి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని వాట్లేసుకొని కొడితే మన పోలీస్ స్టేషన్లకి మనకి ఇల్లు ఉంటుందా? ఆ సమాధానము ఎవరిచ్చారు మీకు? కొట్టమని, సంపమని, నరకమని మీకు హక్కు, అధికారము డైరెక్ట్ గవర్నమెంట్ కోర్టు ఇచ్చిందా? మీ అవసరాల కోసం వాడుకుని మీ వాళ్ళే మీకు ఇచ్చారా సపోర్టు? మన పోలీస్ స్టేషన్లో మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు. మరి ఆడపిల్లల మీద పట్టుకొని లాగి గుంజి కొడితే ఆ బాధ మీ పోలీస్ స్టేషన్లకు కూడా తెలిసిపోతుంది. ఆ బాధ అనేది మన ఇంట్లో, మన పోలీస్ స్టేషన్లో మన ఫ్యామిలీ, మన పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పును బయటికి లాగేదే పోలీస్ ఆఫీసర్లు, మీడియా వాళ్ళు, కోర్టు, గవర్నమెంట్. ప్రతి ఒక్క ఇళ్ళకి వచ్చి లొకేషన్లు చూసుకొని కూలగొట్టుకుంటా పోతుంటే మహిళల, ప్రజల ఆస్తులు ఎవరు సంపాదించిన ఆస్తులు ఎవరిది? మన అమ్మ నాయనలకు పుట్టిందా? మీ అమ్మ మీ నాయనలకు పుట్టిందా? ప్రజల అమ్మ నాయనలకు పుట్టిందా? ప్రభుత్వం అమ్మ నాయనలకు పుట్టిందా? కోర్టు, గవర్నమెంట్ కోర్టుకి సంబంధించిన అమ్మ నాయనలకు పుట్టిందా? గవర్నమెంట్ అమ్మా నాయనలకు పుట్టిందా? మరి ఆస్తి తీసుకున్నప్పుడు, కొనుక్కున్నప్పుడు ఇంటి పన్ను ఉంటుంది, కరెంటు బిల్లు ఉంటుంది, ఇంటి ట్యాక్స్ ఉంటుంది, వాటర్ బిల్లు ఉంటుంది. మరి ఇవన్నీ ఎవరు కొనుక్కొని, కట్టుకొని, సంపాదించుకొని, కష్టపడి, వాళ్ళు కష్టపడిన కష్టాలకి ఫలితం తెచ్చుకొని, ఎక్కడి నుంచో కొంతమంది ఎక్కడన్నా ఏదన్నా భూమి అమ్ముకుంటే వాళ్ళు బతుకుతా అమ్ముకుంటూ చేసుకుంటే మార్కెట్లు కూడా మోసం చేస్తుంది. పంట పండించిన మార్కెట్లను కూడా, పంట పండించిన రైతులను కూడా మోసం చేసింది. ఆఖరికి ప్రజల జీవితాలని సంపేయటానికే ప్రవర్తించింది. మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని హైకోర్టు అనేది పట్టించుకొని క్వశ్చన్కి ఆన్సర్
రావాలి. పోలీసు వాళ్ళు కొట్టడానికి హక్కు పోలీసు గారోళ్ళకి ఎవరిచ్చారు? మీడియా వాళ్ళని దూరంగా నెట్టేస్తున్నారు. మీడియా వాళ్ళకి నెట్టేయటానికి ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు తప్పు చేస్తున్నారా? పోలీస్ ఆఫీసర్లు తప్పు చేస్తున్నారంటే, మీరు ఒక లంచం తీసుకున్నారంటే చెప్పండి. దానికి ప్రతి ఒక్క పేపర్కి పంపిస్తారు. ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి ఆ హక్కు ఉంది. దొంగతనం చేసిన మీడియా వాళ్ళు ఎవరైనా సరే పట్టుకోండి, లాగండి, తీసుకెళ్ళండి, మాట్లాడండి. వాళ్ళకి సమాధానం అనేది కరెక్ట్గా, నీతిగా, నిజాయితీగా చెప్పండి. అదే తప్ప మీరు సంపాదించుకునే సంపాదనలో ప్రజల జీవితాలని నాశనం చేస్తూ, ప్రజల్ని పట్టించుకోకుండా ప్రభుత్వంలో ఉంటూ, ఒక ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తూ, ఆ ప్రభుత్వమే ప్రజల్ని మోసం చేస్తుంటే మన పోలీసు గారోళ్ళు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఒక ఆడపిల్ల చనిపోయినప్పుడు, ఆ ఆడపిల్లలు రోడ్ల మీద తిరిగినప్పుడు అలాంటి వాళ్ళని లాగి కొట్టి తన్ని చంపి పడేయండి. అలాంటి పవరు మన పోలీస్ ఆఫీసర్లకు రావాలి, మన గవర్నమెంట్కి రావాలి, మన కోర్టులకు రావాలి, ప్రభుత్వాలకు రావాలి, ప్రజలకు రావాలి, మహిళలకు రావాలి. ప్రతి ఒక్క విషయంలో మనం తల దూర్చుకొని లంచాల మీద ఎగబడే పోలీస్ ఆఫీసర్లని ఇమ్మీడియట్గా వాళ్ళ జాబులు లేకుండా చేయండి. అప్పుడు ఆ బాధ ఏందో, ప్రజలు కష్టపడి సంపాదించిన సంపాదనలో వాళ్ళకి జీతాలు పడుతున్నాయి. ఎట్లా పడుతున్నాయి జీతాలు? ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం ఇచ్చే జీతాలు అవి. పంట పండించిన రైతులు అమౌంట్ అనేది బ్యాంకుల్లో పడతాయి. అట్లాగాని కష్టపడి సంపాదించుకొని ఇంటి పన్నులు కట్టుకుంటూ, కరెంటు బిల్లులు కట్టుకుంటూ, వాటర్ బిల్లులు కట్టుకుంటూ, ప్రజల ఇళ్ళని కాపాడుకుంటూ, ఇళ్ళు కట్టుకోలేని ఇళ్ళు ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి డబ్బులు లేక, పరిస్థితులు బాగలేక కట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు 60 గజాలు, 100 గజాలు, 500 గజాలు దాని మీద ఫోకస్ పెట్టి మీరు ఇల్లు కూలగొడుతున్నారంటే, ఎవరు అయ్యకు పుట్టిన ఆస్తులు మీరు ఇల్లు కూలగొట్టే హక్కు ఎవరికి ఇచ్చారు మీకు? ఇదేనా పద్ధతి? ప్రజలు చెప్పే మాటలు మనం వింటుంటే మన చెవులకి వినపట్టం లేదా? మన కళ్ళకి కనపట్టం లేదా? మన గుండెకి హత్తుకోవటం లేదా? మన మనసులో ఉండే మంచితనము బయటకు తీసుకురావటం లేదా? పొగరు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలనే కోరిక, సమస్త అనేది మనం సాధిస్తేనే ఆ మంచితనము ప్రతి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు గవర్నమెంట్ బాగుంటుంది, ప్రజలు బాగుంటున్నారు, ప్రభుత్వం బాగుంటుంది, పోలీస్ ఆఫీసర్లు బాగుంటారు, కోర్టు బాగుంటుంది. ప్రతి ఒక్క చిన్న విషయాల్లో కూడా లాగి గుంజుతుంటే పోలీస్ ఆఫీసర్లు ఏంటది? మొన్న ఒకసారి జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి వాళ్ళ విషయాలు, వాళ్ళ పేర్లు చెప్పవద్దని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ డ్యూటీలు ఉండవు కాబట్టి. ఒక ఆడపిల్ల మీద చెయ్యేసి ఇట్లా నెట్టుకుంటా, నువ్వు నాకు సమాధానం చెప్తే నీకు సపోర్ట్ ఇస్తా, లేకపోతే తీసి లోపలేస్తాడంట. ఏం సమాధానం చెప్పాలా నీకు? నువ్వు రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ అయ్యుండి, రోడ్డుకు సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి, ఒక ఆడపిల్ల మీద చెయ్యేసి నువ్వు నాతో ఉంటేనే నీకు నేను సపోర్ట్. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేనప్పుడు నిన్ను అడిగితే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా ఆ అమ్మాయి మీద చేయేస్తే నువ్వు నాతో ఉంటే నీకు నేను సమాధానం మంచిగా చూసుకుంటానని చెప్తారా? అదేనా పోలీస్ ఆఫీసర్ చేసే పద్ధతి? ఇదేనా పోలీసు గారు వాళ్ళు చెప్పే మాటలు? అన్ని పోలీస్ స్టేషన్లు ఒకేలాగా ఉండరు. చాలా మంది సీఏ గారులు కానీ, కానిస్టేబుల్ కానీ,
జరుగుతుంది. ఇలాంటి తప్పులు చేయమని పోలీస్ ఆఫీసర్లు చెప్పారా? మనకి ఆడపిల్లలు ఉన్నారు, మన పోలీస్ స్టేషన్లో కూడా మనకి ఆడపిల్లలు ఉంటారు. మన ఆడపిల్లను కూడా ఇలాగనే చేస్తే, మన పోలీస్ ఆఫీసులో ఉండి మన ఆడపిల్లను మనల్ని మోసం చేపిస్తే ఆ బాధ ఎవరికి వస్తుంది? మన పోలీస్ ఆఫీసర్లకు కూడా వస్తుంది, మన కోర్టులకు కూడా వస్తుంది. కోర్టులో పనిచేసే ప్రతి ఒక్క వారికి కూడా అదే వస్తుంది. ఇలాంటి తప్పులు రానియకుండా నీతిగా నిజాయితీగా ఉండే ఈ దౌర్జన్యం అనేది, మంచి మాటకు మర్యాద ఇవ్వాలని, ధర్నాలనేది, దోపిడనేది, తాగుడనేది, తిరుగుడనేది మనం అది తీసేస్తేనే ప్రతి ఒక్క ఫ్యామిలీ మంచిగా అవుతారు. ఆడపిల్లలకి, మగపిల్లలకి ఆ చదువులు లేక, చదువుకోలేక ఎంతమంది బాధపడుతున్నారంటే అంతమంది బాధలకి, వాళ్ళకి డబ్బులు లేక కష్టపడి సంపాదించుకున్న అమౌంట్ కూడా మార్కెట్లకు వెళ్ళిపోతున్నాయి. కూరగాయలు కొనుక్కోవాలంటే కూరగాయల్లో కూడా తిడుతున్నారు. ఒక్క మాట తక్కువ అడిగినందుకు కూడా గలీజు మాటలు మాట్లాడుతున్నారు మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు. అదేనా పద్ధతి? మాట్లాడే పద్ధతి అదేనా? ఆటో ఎక్కితే ఆటో వాళ్ళు కూడా ఒక ఆడపిల్లని గలీజుగా మాట్లాడుతారు. ఎక్కితే ఎక్కువ, లేకపోతే దెంగై. ఏంటి ఆటో వాళ్ళు మాట్లాడే మాటలు ఇదేనా? ఒక ఆటో తప్పు చేస్తే ప్రతి ఒక్క ఆటోలు వాళ్ళు సులకనైపోతున్నారు. మర్యాదతోటి, మంచితనంతో, మంచి మాట మర్యాద అనేది మనం తీసుకొచ్చుకోవాలి. ఒక ఆడపిల్ల అడిగినందుకు ఎంత అని అడిగినప్పుడు ఒక ఆపు కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి 1000 రూపాయలు తీసుకుంటావు. ఎట్లా తీసుకుంటావు? మీరే చెప్పండి. ప్రభుత్వం చెప్పాలి, కోర్టులు చెప్పాలి, గవర్నమెంట్ చెప్పాలి, పోలీస్ ఆఫీసర్లు చెప్పాలి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? తప్పు చేసిన వాళ్ళేమో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తప్పు చేయని వాళ్ళేమో వాళ్ళ మీద టార్చర్ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు గొప్పోళ్ళ, తప్పు చేయని వాళ్ళు గొప్పోళ్ళ? తప్పు చేసిన వాడేమో ఎక్కడో బేడి, ఎక్కడో తిరుగుతూ, ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నారు. మంచి చేసిన వాళ్ళేమో వాళ్ళు ప్రజల్ని పట్టించుకొని మేము మంచిగా ఎదగాలనే వాళ్ళేమో సులకనైపోతున్నారు. దానివల్ల ఎక్కడి నుంచి వస్తుంది? పోలీస్ వాళ్ళ ద్వారా కానీ చేతుల మీద చెయ్యేస్తే ఏముంటుంది మనకి? దూరంగా ఉండి, అమ్మ మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి, మేము చూసుకుంటామని చెప్పే మాట ఇలువ తెచ్చుకోవాలి మన పోలీస్ ఆఫీసర్లకి. మీరు ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని డబ్బులు, ఎన్ని ఆస్తులు దోసుకున్నా అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పోలీసు గారు వాళ్ళంటే అంత అభిమానము. ప్రతి ఒక్క ప్రజలకు కానీ, ప్రతి ఒక్క ప్రభుత్వాలకు కానీ, ప్రతి ఒక్క కోర్టుకు కూడా, గవర్నమెంట్కి కూడా పోలీస్ ఆఫీసర్లు మంచిగా ఉండాలని కోరుకుంటారే తప్ప ఏ ఆప్తులు రావద్దని కోరుకోవాలి మన పోలీస్ ఆఫీసర్లు. ఆర్టీసీ డ్రైవర్లు అయినా అంతే. అట్లాగాని మెట్రో స్టేషన్ 65 రూపాయలు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి. నువ్వు ఎక్కడికన్నా పో, 65 రూపాయలంటే అక్కడ టాయిలెట్ మహిళలకి లేదు. ఆడొక బోర్డులు పెట్టుకున్నారు, పిల్లలు పోనీయకుండా అక్కడ సంపాదిస్తున్నారు మెట్రో స్టేషన్. మరి ప్రజలకి ప్రభుత్వం పట్టించుకోదా? అక్కడ టాయిలెట్ అనేది దాని మీద పోనీయకుండా, రానీయకుండా డబ్బులు తీసుకుంటేనే పోనిస్తున్నారు, లేకపోతే పోనీయటం లేదు. దాని మీద కూడా రేటు పెంచుకున్నదే కాకుండా ప్రజల్ని మోసం చేస్తుంది మెట్రో స్టేషన్ వారు. అక్కడ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. మెట్రోలో కూడా లోపలికి వెళ్ళాలన్నా, బయటకి దిగాలన్నా కూడా ఆ డోర్ పక్కన నించొని ఫోన్లు మాట్లాడుకుంటూ పోనీయకుండా, రానీయకుండా ఇమ్మీడియట్లుగా లాక్ అవుతుంది. అది దిగేటప్పుడే లాక్ అవుతుంది. వీళ్ళేమో వెనక్కి పోరు, ముందుకు రారు.
మీరు పెట్టిన అక్కడ ఏం చేస్తున్నారు? మెట్రోలోకి ఒక వర్క్ చెప్పినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పట్టించుకోరా? దూరంగా ఉండి దిగేటప్పుడు ఒక ఖాళీ జాగ్ అనేది మెట్రోకి పోవటానికి, రావటానికి, దిగటానికి, ఎక్కటానికి డోర్ అనేది ఎదురుగా నించకుండా వాళ్ళ మీద ఇమ్మీడియట్గా అమౌంట్ తీసేసుకోండి. డోర్ ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమౌంట్ ఎక్కువ వేసి తీసేయండి, పోనీయకుండా రానియకుండా. అట్లాగానే టాయిలెట్కి పోనీయరు, 5 రూపాయలు 10 రూపాయలు అంట. ఇదేనా మన మెట్రో అంటే? ఇదేనా? ఫస్ట్ మీరు ఏమని చెప్పి మెట్రో పెట్టారు? ప్రజల్ని మోసం చేయడానికి మెట్రో పెట్టారా? ప్రజల్ని ముంచడానికి మెట్రో పెట్టారా? ప్రజల్ని కాపాడుతామని మెట్రో పెట్టారా? ప్రజలు రేట్లు పెంచుకొని, మేము తిని మా కడుపు పెంచుకొని, మా ఆస్తుల మీద ఆస్తులు తెచ్చుకొని మన మెట్రోని మనము పైకి తెచ్చుకోవాలని కోరుకున్నారా? తీసుకొస్తున్నారా? ఇదంతా ఇదేనా పద్ధతులు? ప్రభుత్వం చేసే పద్ధతి ఇదేనా? టాయిలెట్ అనేది ఓపెన్గా ఫ్రీగా పెట్టమని ప్రజలకి, మెట్రో ఎక్కినప్పుడైనా దిగేటప్పుడైనా ఖాళీగా ఉంచాలని ప్రతి ఒక్క ప్రజలు మాట్లాడారు. ఈరోజు నాకు మెట్రో కరెక్ట్ లేదంటున్నారు, చాలామంది పడిపోతున్నారు, టైము సిస్టమ్ కరెక్ట్ లేదు, లింక్ కరెక్ట్ లేదు, దిగటానికి రావటానికి పోవటానికి కరెక్ట్ లేదు. ఒక చిన్న పిల్లకు కూడా టాయిలెట్ చేపినీయటం లేదు. మళ్ళా మెట్రో ఎక్కాలంటే ఆ మెట్రో వెళ్ళిపోతుంది. ఇలాంటి తప్పులు మెట్రోలో ఉన్నప్పుడు మెట్రో ఎందుకు పట్టించుకోవటం లేదు? అసలైన మెట్రోకి హెడ్ ఎవరు? ఆ సార్ గారికి ఈ వివరాలన్నీ పోవాలని మేము కోరుకుంటూ ఇమ్మీడియట్లుగా టాయిలెట్ అనేది తీసేయాలి. మహిళలు ప్రజలకి ఫ్రీగా అనేది పెట్టాలి. మెట్రో రేట్ అనేది తగ్గించాలి. చాలామంది బాధపడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఎక్కలేక బస్సుల ఫ్రీ ఎక్కడంటే అక్కడ ఆపటం లేదు బస్సులు. వాళ్ళ వల్ల చాలా డ్రైవర్లు గలీజు మాటలు మాట్లాడుతున్నారు మహిళలు, ప్రజల్ని. టికెట్ దిగేటప్పుడు కూడా లొకేషన్లో పోవటానికి 1 కిలోమీటర్ల దూరంలో ఆపుతున్నాడు బస్సులో డ్రైవర్లు. అంటే ఇదేనా మాట్లాడే పద్ధతి? కండక్టర్లకి డ్రైవర్లకి లేదా? ఎక్కడ ఆపాలి, ఎక్కడ దిగాలనేది తెలీదా? వాళ్ళు తెలుసుకోరా? ఆర్టీసీ డిపో ఏం చేస్తుంది? ఎక్కడంటే అక్కడ దింపాలని కోరుకోవాలి కానీ వాళ్ళకి పాపము చాలా దూరం 1 కిలోమీటర్ నుంచి నిజాంపేట బస్ స్టాప్ ఫస్ట్ ఎక్కడుంది, ఇప్పుడు సెకండ్ ఎక్కడుంది? 2 కిలోమీటర్ ఉంది. కిలోమీటర్ నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు రాగలుగుతారా? ఎల్బీ నగర్ ఎక్కడుంది? బస్ స్టాప్ ఎల్బీ నగర్ ఎక్కడుంది? మెట్రో పక్కకుంది. అట్లాగని అదే బస్ స్టాపు బస్సులు అనేవాళ్ళు ఎక్కడ వాళ్ళు పోవాలనుకుంటే అక్కడ బస్ స్టాపులు పెట్టండి. ఎక్కడో బస్ స్టాపులు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల బస్ స్టాపులు పెడితే పట్టించుకోరు. బస్ స్టాప్ డిపో వాళ్ళు అసలు పట్టించుకోరు కండక్టర్ని. మరి మీటింగులు పెడతారు. మీ మీటింగ్కి క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇస్తున్నారు? వాళ్ళకి కొట్టమని, తిట్టమని, సంపేయమని ఇస్తున్నారా మీరు కండక్టర్లకు, డ్రైవర్లకి? అదేనా డిపో చేసే తప్పులు? ఇలాంటి మంచి మాట, మర్యాద అనేది ప్రతి ఒక్క డిపోకి రావాలి. కార్డు ఇస్తామన్నారు. ఆ కార్డు ఇంతకు ముందు కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చే నెలలో కార్డు తీసుకొస్తామన్నారు. ఆ కార్డు కూడా వస్తే ఇంకా మంచిదే, ఎవరు కాదనరు. అట్లాగని జెంట్స్ సీట్లు అన్నప్పుడు వాళ్ళకి మర్యాద అనేది మనము జెంట్స్కి అనేది పెద్దవాళ్ళకి ఆశీర్వాదం అనేది ప్రతి ఒక్క ప్రజలు మనం ఇవ్వాలి. పెద్దవారి సీట్లో కూర్చున్నా కూడా పెద్దవారు రాంగలోని లెగిసి వాళ్ళకి ఆ సీట్ అనేది మనం ఇవ్వాలి. అలాంటి మర్యాద అనేది మనం తీసుకొచ్చుకోవాలి. అట్లాగని మెట్రో రేట్ అనేది
తగ్గించమని మేము కోరుకుంటూ, టాయిలెట్ అనేది ఫ్రీ అని పెట్టాలి, అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చూడండి, మా వీడియో అందరూ కూడా పంపించండి. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.